ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ ద టెర్రర్ పార్ట్ 2. మీరు పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి అది చూసేయండి. జాన్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎరూబస్ షిప్ కెప్టెన్ జేమ్స్ 2 వీక్స్ తర్వాత ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి ప్లాన్స్ వేసుకుంటారు. డాక్టర్ క్యాన్ లో ఉన్న ఫుడ్ ఎందుకు టేస్ట్ మారి పాడైనట్టుంది, ఆ ఫుడ్ మనుషులు తింటే ఏమవుతుందో తెలుసుకోవడానికి ఒక మంకీకి క్యాన్ ఫుడ్ పెడతాడు. షిప్ లో కొంతమందికి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నట్టు ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. ట్రైబల్ ఆమె తుంబాక్ ని పిలవడానికి రిచువల్ చేసి తుంబాక్ వచ్చినప్పుడు నాలుక కోసి ఇస్తుంది. క్యాన్ లో ఫుడ్ తిన్న మంకీ విచిత్రంగా ప్రవర్తించి చనిపోతుంది. డాక్టర్ మంకీని టెస్ట్ చేస్తే లెడ్ పాయిజన్ అని తెలుస్తుంది. షిప్ లో ఉన్న క్రూ 1 year నుంచి ఆ క్యాన్ లో ఫుడ్ తింటున్నారు. క్రూకి లెడ్ పాయిజనింగ్ అవుతుంది, అందుకే చాలా మంది చనిపోతున్నారు. కొంతమంది వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజు నైట్ చల్లని గడ్డ కట్టే వాతావరణంలో ఫుడ్ తక్కువ ఉండడం, సముద్రం మధ్యలో చిక్కుకుపోవడం, తుంబాక్ ఉంది అన్న భయం, వీటన్నిటి నుంచి డైవర్ట్ అవ్వడానికి క్రూ షిప్ బయట పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీలో అందరూ స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. జేమ్స్ కూడా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తాడు. అక్కడికి వెళ్లిన ఫ్రాన్సిస్ క్రూ ప్రవర్తన చూస్తాడు. ఫ్రాన్సిస్ క్రూని పిలిచి, మనం ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాము, ఇప్పుడు మనం షిప్ ని వదిలేసి 80 miles నడుచుకుంటూ ల్యాండ్ కి వెళ్తాం. మనం పంపిన రెస్క్యూ టీం కూడా ఇప్పటికి తిరిగి వస్తూ ఉంటారు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి లేడీ సైలెన్స్ వస్తుంది. డాక్టర్ కి క్లోజ్ గా ఉన్న అతను డాక్టర్ నుంచి ఫుడ్ వల్ల అందరికీ లెడ్ పాయిజనింగ్ అయింది అని తెలుసుకుంటాడు. అతను పార్టీలో ఫుడ్ మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. అతను చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఇలా చేస్తాడు. అతను హోప్ వదిలేసి అందరి ముందు సూసైడ్ చేసుకుంటాడు. హిక్కీ ఫుడ్ తగలబడడం చూస్తాడు, కానీ ఏమీ చేయడు. మంట తొందరగా పార్టీ టెంట్ లో స్ప్రెడ్ అవుతుంది. బయటికి వెళ్లే దారి కనపడదు. హిక్కీ మంట చూసి తొందరగా పార్టీ ప్లేస్ కి వెళ్లి బయట నుంచి టెంట్ ని కట్ చేసి లోపల ఉన్న వాళ్ళు బయటికి రావడానికి హెల్ప్ చేస్తాడు. తర్వాత రోజుకి మంట ఆరిపోతుంది. కొంతమంది మంటలో చిక్కుకుపోయి చనిపోతారు. క్రూ అందరూ షిప్ వదిలి నడుచుకుంటూ వెళ్లడానికి ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రాన్సిస్ కొంతమందిని షిప్ లో ఉండమంటాడు. ఫ్రాన్సిస్ వాళ్ళు తిరిగి రాకపోతే షిప్ లో ఉన్న వాళ్ళని మిషన్ కంప్లీట్ చేయమంటాడు. ఫ్రాన్సిస్ కి టెర్రర్ ని వదిలేసి వెళ్లిపోతున్నాడు అని బాధేస్తుంది. హిక్కీ కొంతమందితో కలిసి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు. క్రూ షిప్ ని వదిలి నడుచుకుంటూ వెళ్తారు. ఆ రోజు నైట్ ఒక చోట క్యాంప్ వేసుకుంటారు. క్రూ వేరే ఫుడ్ లేక లెడ్ పాయిజన్ అయిన ఫుడ్ తింటారు. క్రూలో ఒక అతనికి స్ట్రేంజ్ గా ఉంటుంది. ఆ ప్లేస్ లో వేటాడడానికి జంతువులు ఉండవు. వాళ్ళు పాయిజన్ ఫుడ్ తినక తప్పదు. ఫుడ్ వల్ల లెడ్ పాయిజనింగ్ అవుతుంది అని ఫ్రాన్సిస్ డాక్టర్ కి తప్ప ఎవ్వరికీ తెలియదు. లేడీ సైలెన్స్ కూడా క్రూతో వెళ్తుంది. 1 year బ్యాక్ రెస్క్యూ కోసం వెళ్లిన టీం ని తున్బాక్ చంపేస్తుంది. వాళ్ళ డెడ్ బాడీస్ ఫ్రాన్సిస్ కి కనపడతాయి. క్రూకి ఇప్పటిదాకా తున్బాక్ కనపడదు. క్రూ నడవడం ఆపేసి ఒక చోట క్యాంప్ వేసుకుంటారు. ఆ రోజు నైట్ ఒక క్రూ లెడ్ పాయిజన్ ఎక్కువ అయ్యి, నన్ను చంపేయండి లేదంటే నేను మిమ్మల్ని చంపేస్తాను అని గన్ తీసుకుంటాడు. ఫ్రాన్సిస్ డాక్టర్ అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తారు. వెనక నుంచి ఇంకొక క్రూ అతన్ని షూట్ చేస్తాడు. అతను చనిపోతాడు. డాక్టర్ కి జరిగే పరిస్థితులన్నీ చూసి భయం వేస్తుంది. లేడీ సైలెన్స్ అతన్ని ఓదారుస్తుంది. నెక్స్ట్ డే ఫ్రాన్సిస్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ తో మీటింగ్ పెట్టి లెడ్ పాయిజన్ గురించి చెప్పి హంటింగ్ స్టార్ట్ చేయమంటాడు. హిక్కీకి మనకి ఏదో జబ్బు వచ్చింది, ఫ్రాన్సిస్ డాక్టర్ అది ఏంటో మనకి చెప్పట్లేదు అని తెలుసు. అది హిక్కీ తన ప్లాన్ కోసం వాడుకుంటాడు. హంట్ కి కొంతమంది క్రూతో పాటు హిక్కీ కూడా వెళ్తాడు. అక్కడ వాళ్ళకి ట్రైబల్స్ కనపడతారు. ట్రైబల్స్ వాళ్ళకి కొంత ఫుడ్ ఇస్తారు. హిక్కీ ట్రైబల్స్ దగ్గర ఫుడ్ ఉంది, మనకి హెల్ప్ చేస్తారు, నా ప్లాన్ సక్సెస్ అవ్వదు అని తనతో పాటు ట్రైబల్స్ ని చూసిన 2 క్రూని చంపేస్తాడు. హిక్కీ క్యాంప్ లో ఉన్న క్రూకి ట్రైబల్స్ మన వాళ్ళని 2 చంపేశారు అని చెప్తాడు. క్యాంప్ లో ఉన్న క్రూ 5 ట్రైబల్ పీపుల్ ని షూట్ చేసి చంపేస్తారు. హిక్కీ ట్రైబల్స్ ని క్రూరంగా చంపేస్తాడు. ఫ్రాన్సిస్ లేడీ సైలెన్స్ కి చనిపోయిన వాళ్ళ బాడీస్ పైన గాయాలు చూపించి, మీ వాళ్ళు ఇలా చంపుతారా అని అడుగుతాడు. లేడీ సైలెన్స్ మేము ఇలా చంపము అంటుంది. బయట హిక్కీ తన గ్రూప్ కి ట్రైబల్స్ తో మనం కలిసి ఉండలేము, వాళ్ళు మనల్ని చంపేస్తారు అని వాళ్ళకి భయం పెడతాడు. ఫ్రాన్సిస్, లేడీ సైలెన్స్, డాక్టర్, హిక్కీ అందరూ హిక్కీ చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్తారు. చనిపోయిన ట్రైబల్స్ లేడీ సైలెన్స్ ఫ్రెండ్స్. లేడీ సైలెన్స్ ఏడుస్తుంది. జేమ్స్ కి లెడ్ పాయిజనింగ్ అయ్యి తన బాడీ మీద ర్యాషెస్ వస్తాయి. క్యాంప్ వేసుకున్న ప్లేస్ మొత్తం పొగ మంచుతో కప్పబడి ఉంటుంది. క్యాంప్ లో క్రూకి ట్రైబల్స్ వాళ్ళని అటాక్ చేస్తారేమో అని భయం వేసి
వాళ్ళ ముందు అటాక్ చేయడానికి రెడీ అవుతారు. జేమ్స్ ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్లి చెప్తాడు. లేడీ సైలెన్స్ ని ఇప్పుడు క్యాంప్ కి తీసుకువెళ్తే తనని ఏమైనా చేస్తారేమో అని ఫ్రాన్సిస్ లేడీ సైలెన్స్ ని తన ట్రైబ్ కి వెళ్లిపోమంటాడు. చనిపోయిన ట్రైబల్స్ క్రూ కి ఫుడ్ ఇచ్చారు, వాళ్ళు మన క్రూని అటాక్ చేయలేదు, హిక్కీ అబద్ధం చెప్పాడు అని తెలుస్తుంది. క్రూలో కొంతమంది హిక్కీ టీం అని కూడా తెలుస్తుంది. హిక్కీని అరెస్ట్ చేయమంటారు. హిక్కీకి ఫ్రాన్సిస్ లీడర్షిప్ నచ్చదు. అతను టీం లీడ్ చేసి అక్కడ నుంచి బయటపడాలని తన ప్లాన్. అందుకని కొంతమందికి అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేసి తన వైపు తెచ్చుకుంటాడు. ఇప్పుడు హిక్కీ చేసిన పనులు, తన ప్లాన్ మొత్తం ఫ్రాన్సిస్ క్రూ అందరికి చెప్తాడు. అప్పుడే తుంబాక్ అక్కడికి వస్తుంది. అందరూ పరిగెత్తుతారు. ఈ గ్యాప్ లో హిక్కీ తప్పించుకుంటాడు. కొంతమంది హిక్కీని పట్టుకోవడానికి వెళ్తారు. తుంబాక్ తో ఫైట్ చేయడానికి కొంతమంది రెడీ అవుతారు. పొగ మంచులో తుంబాక్ ఎటువైపు నుంచి వస్తుందో తెలియక టెన్షన్ లో ఉంటారు. తుంబాక్ క్యాంప్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా చంపేస్తుంది. హిక్కీతో పాటు ఇంకొంతమంది క్రూ తప్పించుకొని పారిపోతారు. నెక్స్ట్ డే తుంబాక్ వెళ్లిపోతుంది. చాలా మంది చనిపోతారు. క్రూ క్యాంప్ తీసేసి సౌత్ డైరెక్షన్ లో వెళ్తారు. క్రూలో కొంతమందికి లెడ్ పాయిజన్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళని బోట్ లో ఉంచి మిగతా క్రూ మెంబర్స్ క్యారీ చేస్తారు. హిక్కీ డాక్టర్ ని ఫోర్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసి తన టీమ్ లో జాయిన్ చేసుకుంటాడు. హిక్కీ టీమ్ లో ఒక అతనికి లెడ్ పాయిజన్ అయ్యి చనిపోబోతాడు. అతనిని హిక్కీ చంపేస్తాడు. జేమ్స్ లెడ్ పాయిజన్ వల్ల చనిపోతాడు. హిక్కీ డాక్టర్ కి చనిపోయిన అతని బాడీని క్లీన్ చేసి తినడానికి రెడీ చేయమంటాడు. డాక్టర్ ఫస్ట్ ఒప్పుకోడు. హిక్కీ డాక్టర్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. డాక్టర్ ఏం చేయలేక బాడీ క్లీన్ చేయడానికి ఒప్పుకుంటాడు. హిక్కీ వాళ్ళ గ్రూప్ కి మనిషి మాంసం పెడతాడు. హిక్కీ ఇది పాయిజన్ ఫుడ్ కన్నా మంచి ఫుడ్ అని ఇండైరెక్ట్ గా మనిషి మాంసం అని అర్థమయ్యేలా చెప్తాడు. టీం అందరికి ఇది తెలుసు. వారు ఏమి చేయలేక ఆకలితో ఆ మాంసం ని తింటారు. హిక్కీ తన మనుషులతో ఫ్రాన్సిస్ ని కిడ్నాప్ చేపిస్తాడు. ఫ్రాన్సిస్ ఎడ్వర్డ్ తో తన కోసం వెయిట్ చేయకుండా ప్లాన్ ప్రకారం సౌత్ కి వెళ్ళమంటాడు. ఎడ్వర్డ్ క్రూతో మనం వెళ్లి కెప్టెన్ ని కాపాడదాం, హిక్కీ టీం ని నాశనం చేద్దాం అంటాడు. క్రూ మేము కెప్టెన్ ప్లాన్ ఫాలో అయ్యి సౌత్ కి వెళ్తాము అంటారు. ఫ్రాన్సిస్ లేడు కాబట్టి క్రూ ఒంట్లో బాగలేని వాళ్ళని క్యాంప్ లోనే వదిలేసి కొంచెం క్యాన్ ఫుడ్ ఇచ్చి వాళ్ళు సౌత్ కి వెళ్తూ ఉంటారు. తుంబాక్ మనుషులను తినడమే కాదు వాళ్ళ ఆత్మని కూడా లాగేస్తుంది. హిక్కీ ఫ్రాన్సిస్ ని తుంబాక్ గురించి అడుగుతాడు. ఫ్రాన్సిస్ నాకు తుంబాక్ గురించి ఏమీ తెలియదు అంటాడు. హిక్కీ వేరే అతను. నిజమైన హిక్కీ ప్లేస్ లో ఇతను షిప్ లో ఎక్కుతాడు. ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ ఫ్రాన్సిస్ తో నన్ను గనక తినాల్సి వస్తే నా కాలిని తినమంటాడు. డాక్టర్ హిక్కీ బ్లాక్ మెయిల్ భరించలేక ఆ రోజు నైట్ డాక్టర్ తన కాళ్ళకి తప్ప బాడీ మొత్తం పాయిజన్ పూసుకొని పాయిజన్ తాగి చనిపోతాడు. నెక్స్ట్ డే హిక్కీ టీం డాక్టర్ ని తింటారు. ఫ్రాన్సిస్ డాక్టర్ కాలు మీద ఉన్న కొంచెం మీట్ ని తింటాడు. ఫ్రాన్సిస్ కి ఏమీ కాదు. డాక్టర్ ని తిన్న వాళ్ళు చనిపోతారు. కొంతమందికి ఆరోగ్యం పాడవుతుంది. హిక్కీ తుంబాక్ ని చంపితే మనకి ఫుడ్, దాని ఫర్ తో క్లోత్స్ కూడా వస్తాయి అని తుంబాక్ ని రప్పించడానికి ఒక ప్లేస్ కి వెళ్లి గన్ ఫైర్ చేస్తాడు. ఫ్రాన్సిస్ కూడా అక్కడే ఉంటాడు. తుంబాక్ వస్తుంది. అప్పుడు హిక్కీ తుంబాక్ ని టేమ్ చేయడానికి తన నాలుకని కోసుకొని తుంబాక్ కి ఇస్తాడు. కానీ తుంబాక్ హిక్కీని తినేస్తుంది. తుంబాక్ లెడ్ పాయిజన్ అయిన క్రూని తింటుంది. డాక్టర్ పాయిజన్ బాడీని తిన్న వాళ్ళని తినడం వల్ల తుంబాక్ వీక్ అవుతుంది. ఫ్రాన్సిస్ తుంబాక్ మెడకి చైన్ బిగించి గట్టిగా లాగుతాడు. తుంబాక్ చనిపోతుంది. లేడీ సైలెన్స్ ఆ ప్లేస్ కి వచ్చి తుంబాక్ చనిపోవడం చూసి బాధపడి దాని నోట్లో ఒక లిక్విడ్ పోసి ఫ్రాన్సిస్ ని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. వెళ్లేటప్పుడు డాక్టర్ కనపడతాడు. లేడీ సైలెన్స్ డాక్టర్ ని చూసి ఏడుస్తుంది. లేడీ సైలెన్స్ ఫ్రాన్సిస్ గాయాలకి మందు పోస్తుంది. ఫ్రాన్సిస్ లేడీ సైలెన్స్ తో తన క్రూ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి క్యాంప్ కి వెళ్తాడు. అక్కడ ఒంట్లో బాలేని వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఎడ్వర్డ్ కూడా చనిపోతాడు. లేడీ సైలెన్స్ పేరు సిల్నా ఫ్రాన్సిస్ ని తన ట్రైబల్ ఫ్యామిలీ దగ్గరికి తీసుకువెళ్తుంది. తుంబాక్ ట్రైబల్స్ కి కాపలా ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా డేంజర్ వస్తే ట్రైబల్స్ కోసం తుంబాక్ ఫైట్ చేస్తుంది. తుంబాక్ చనిపోయినప్పుడు ట్రైబల్స్ చాలా బాధపడతారు. ఫ్రాన్సిస్ తప్ప మిగిలిన క్రూ అందరూ చనిపోతారు. అయ్యర్ వింటర్ కి ఫ్రాన్సిస్ ట్రైబల్స్ తో ఉంటాడు. తుంబాక్ చనిపోయింది అని సిల్నా ట్రైబల్స్ ని వదిలేసి ఎక్కడికో ఒంటరిగా వెళ్లిపోవాలి. అది అక్కడ ఆచారం. ఫ్రాన్సిస్ ట్రైబల్స్ ని సిల్నా ఎక్కడ ఉందో అడుగుతాడు. ట్రైబల్
ట్రైబల్స్ ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటారు. 2 years తరువాత ఫ్రాన్సిస్ ఇంకా ట్రైబల్స్ తోనే ఉంటారు. ఇంగ్లాండ్ నుంచి ఎరూబస్ టెర్రర్ ఎక్కడ ఉన్నాయి, ఇన్ని రోజులు మాయమైపోయాయి అని తెలుసుకోవడానికి ఇద్దరు మనుషులు ట్రైబల్స్ దగ్గరికి వస్తారు. ఫ్రాన్సిస్ ట్రైబల్స్ తో షిప్స్ ఐస్ లో ఇరుక్కున్నాయి, తున్బాక్ మమ్మల్ని అటాక్ చేసింది, అందరూ చనిపోయారు అని వచ్చిన వాళ్లతో చెప్పమంటారు. అప్పటి నుంచి ఫ్రాన్సిస్ ట్రైబల్స్ తోనే ఉంటారు. ప్రకృతిని జయించాలనే ఆశతో బయలుదేరిన వారు చివరికి ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళు మామూలు మనుషులే, కానీ ఆ పరిస్థితులు వాళ్ళని మార్చేశాయి. తున్బాక్ కంటే ప్రమాదకరం మనుషులే అని ఈ కథ చెప్తుంది. ఇంతటితో ది టెర్రర్ సిరీస్ సీజన్ 1 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.